అంటే ఇది ఇది బయట జరుగుతున్న ప్రాబ్లమేనండి. దిస్ ఈజ్ అ బర్నింగ్ ఇష్యూ ప్రెజెంట్. అంటే పాక్సో గురించి తెలియకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చూశాను నేను. అంటే కేస్ ఫైల్స్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్. ఇప్పుడంటే బైఫర్కేటెడ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ. ఆల్ ఓవర్ ద 2 స్టేట్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటి మిస్యూజల్ ఆఫ్ పాక్సో. ఈ కేస్ ఫైల్స్ నాకు కుదిరినంత నా చెయ్యి చాచగలిగినంత వరకు ఎన్ని ఫైల్స్ తీసుకురాగలిగితే అన్ని ఫైల్స్ సంపాదించి వాటిలో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక కథగా రాసి, ఫిక్షనల్ కథే ఇది, కల్పిత కథ అయినప్పటికీ కూడా నిజంలా చెప్పాలి. ఇది నిజం, ఎక్కడో జరిగింది ఇది అన్నట్టుగా ఫీల్ అయితేనే ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి. అయితేనే ఈ సినిమా ఎందుకు తీసామో ఆ జస్టిఫికేషన్ వస్తుంది. సో అలా రియలిస్టిక్గా అనిపించాలనే వీళ్ళందరూ చాలా రియల్గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో ఇవి ఎక్కడో ఆకాశం నుంచి దిగి వచ్చిన క్యారెక్టర్లా కాకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్లా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసినవి. సో అందుకే మీకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. కథ కూడా రియల్ కేస్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చిన కథ కాబట్టి ఇది కూడా ఎక్కడో నిజంగా జరిగిన కథలాగే ఉంటుంది.